కర్మము సకల కర్మలకు కారణమగుట వలన అది అవశ్యము ఆచరింపదగినదనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వివరిస్తున్నాడు. కలునిన్ సజ్జనుగాగ మూర్ఖజను సంఖ్యావంతునింగాగ దాయల సన్మిత్రులగా అగోచరము ప్రత్యక్షంబుగా ప్రాణహృత్కలనంబైన మహావిషంబు అమృతంబుగా జేయు సత్కర్మము ఉజ్వల నిష్ఠానిధివై భజింపుము వయస్యా వాంఛితార్థాప్తికిన్. ఓ మిత్రమా, నీవు కోరిన కోరికలు అన్నీ కూడా పొందదలుచుకున్నట్లయితే దుష్టులను సజ్జనులుగాను, మూర్ఖులను విద్వాంసులుగాను, శత్రువులను మిత్రులుగాను, అగోచరమైన దానిని గోచరముగాను, ప్రాణాన్ని హరించే విషాన్ని అమృతంగాను చేయగలిగిన సత్యాచరణము అనేదాన్ని శ్రద్ధతో ఆచరించు. ఇతర విషయాల కోసం పాటుపడకు. మానవుడు తాను కోరిన కోర్కెలను పొందవలనంటే సత్కర్మాచరణము అవసరము. ఆ సత్కర్మాచరణము ఉన్నటువంటి శక్తి ఎటువంటిదంటే దుష్టులను సజ్జనులుగా మార్చగలదు, ఏమీ రాని మూర్ఖులను కూడా పండితులుగా చేయగలదు, శత్రువులను మిత్రులుగా మార్చగలదు, కనిపించని వస్తువులను కనిపించేటట్లు చేయగలదు, ప్రాణులను హరించే హాలాహలము వంటి విషాన్ని కూడా అమృతంలాగా మార్చగలదు. కనుక మానవులు సత్కర్మాచరణము పైననే శ్రద్ధ వహించాలి, కానీ ఆపదలను కలిగించే రజస్తమో గుణాదులైనటువంటి వాటిపైన ఆసక్తి చూపరాదని భావం. మరొక పద్యంతో మీ ముందుకు వస్తాను.